సెప్టెంబర్ 23 మంగళవారం ఆశ్వీజ శుద్ధ విదియ. ఆది పరాశక్తి గాయత్రీదేవి అవతారంలో పూజింపబడుతుంది. గాయత్రి పరాశక్తి స్వరూపము 5 ముఖాలు, 5 శిరస్సులతో, 10 చేతులతో ఈ తల్లి ఆశ్రితులకు అష్టైశ్వర్యాలను, అనంతమైన బుద్ధి శక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రీదేవికి సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ ఆది పరాశక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీదేవికి 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగానూ ఉంటాయి. గాయత్రీదేవికి 10 చేతులు, కుడి ఎడమల 2 చేతులలో 2 పద్మాలను, మిగిలిన 8 చేతులలో వరద, అభయ, అంకుశ, కళాది శక్తులను ధరించి ఉంటుంది. గాయత్రీదేవికి వేదమాత అంటే వేదాల తల్లి అనే బిరుదు కూడా ఉంది. ప్రసిద్ధమైన పురాణ వచనం, తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు. గాయత్రి మంత్రం అత్యంత ప్రసిద్ధమైనది. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు 5 ముఖాలతో పంచముఖి పద్మంపై కూర్చున్నట్లుగా దర్శనమిస్తారు. గాయత్రీదేవి ముత్యం, పగడం, బంగారం, నీలం మరియు తెల్లని రంగులతో కూడిన 5 ముఖాలతో రంగు రత్నాలతో పొదిగిన కిరీటాన్ని ధరించి ఉంటుంది. గాయత్రీదేవిని ఆరాధించడం వల్ల సమస్త విద్యలు, కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గాయత్రీదేవిని పూజించడం వలన అన్ని మంత్రములకు మూలశక్తి అయిన అమ్మవారి అనుగ్రహం లభించి మంచి వాక్శుద్ధి పొందడం జరుగుతుంది. వేదమాత అయిన గాయత్రీదేవి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది.